మా అమ్మ నేను చెరుకు చెయ్యేసి టమాటా పచ్చడి అయితే పెట్టేశాము. ఇది పచ్చి పచ్చడే అంటే ఇప్పటికిప్పుడు చేసుకునేది. ఒక నెల వరకు నిలవ ఉండిద్ది. కాకపోతే మేమే 10 రోజులు అయిపిచ్చేస్తాం. సో నార్మల్ గానే టమాటాలు కడుక్కొని తుడుచుకోవాలన్నమాట. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత మా ఫ్రెండ్ కాల్ చేసి అడిగిద్ది, ఒసేయ్ కడుపుతో ఉన్న వాళ్ళని ఊరించకూడదే పికిల్స్ చూపించి అని. ఎప్పటి నుంచో అడుగుతుంది పంపించు అని చెప్పి. సో తన దగ్గరికి వెళ్ళేటప్పుడు మళ్ళీ పెట్టి తీసుకెళ్తాలే. బాగా తేమంతా తుడిచేసిన తర్వాత మొత్తం ముక్కలు కోసుకొని ఇలా పొయ్యి మీద పెట్టాలి. ఎచ్చులకు పోయి ఏయో కొత్తవి తెచ్చి నేనేం చేయను. ఇంట్లో ఉన్న డబరాల్లోనే వేసా. మంట ఉంది కాబట్టి టమాటాల్లో నుంచి నీరు ఊరిద్ది. అయినా సరే నూనె వేయాల్సిందే, అడుగు మాడకుండా ఉండడానికి అనమాట. ఫస్ట్ ఒక 5 నిమిషాలు హైలో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టి బాగా మగ్గనిచ్చాలి. బాగా మెత్తగా అయిపోయింది. అండ్ నీళ్ళన్నీ పోయినాయి అనుకున్నప్పుడు కారం కావాల్సినంత వేసుకోవాలి, ఉప్పు కూడా కావాల్సినంత వేసుకోవాలి. నాకు తెలిసి నేను 1 కేజీ టమాటాలు అయితే కోసినట్టున్నా. ఇది మా అమ్మ రెసిపీ, మా అమ్మ ఇట్టే చేసిద్ది, అందుకే నేను కూడా అట్టే చేస్తున్నా. ఇంకా ఈ రెండు బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోనే మనం చింతపండు కూడా తీసుకోవాలి. చింతపండు మాత్రం ఒక నిమ్మకాయ ముద్ద అంత కావాలి అంతే. అన్నిటినీ కలిపేసి సిమ్లోనే ఉంచి మూత పెట్టేసామంటే ఇదిగో ఇట్లా నూనె పైకి తేలిద్ది. ఇప్పుడు ఒకసారి ఒక తిప్పు తిప్పి మళ్ళీ మూత పెడితే మళ్ళీ తీస్తే బాగా నూనె అంతా పైకి తేలిద్ది. ఇంకంతే ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టింది అన్ని మిక్సీకి వేసుకోవాలి. మిక్సీలో వేసుకున్నప్పుడే ఒకసారి టేస్ట్ చూడండి, ఉప్పు కారాలు సరిపోతే ఓకే, చాలకపోతే మళ్ళీ వేసుకొని మిక్సీ పెట్టేయండి. ఆ తర్వాత తాలింపు వేసుకోవాలి. తాలింపు డ్యూటీ మాత్రం మా అమ్మదే. ఎందుకంటే మా అమ్మ కానీ తాలింపు వేసింది అనుకో ఊరంతా వాసన వచ్చింది కాబట్టి. అదే నేను వేసాను అనుకో కనీసం ఇంట్లో కూడా వాసన రాదు. పచ్చడి ఎవరు మగ్గనిచ్చారా అన్నది కాదబ్బా, తాలింపు ఎవడేసిందా అన్నది ముఖ్యం. తాలింపు వేసుకున్న తర్వాత ఆవాలు మెంతులు వేయించి మిక్సీ చేసిన పొడి వేసేసాం. మేమిద్దరం కష్టపడి చేస్తే మా తాత వచ్చి మొదటి ముద్ద తినేసాడు. బాగుందా తాత, ఉప్పు కారాలు సరిపోయినాయి అంటే సరిపోయింది అన్నాడు, అంతే, ఇంకేం చెప్పలా.